పల్నాడు జిల్లా మాచర్ల దుర్గిలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. రైతులకు సమయానుసారంగా పత్తి కొనుగోలు జరిగేలా पुष्पक्षता देवी वाचमैनंत देवा विश्वरूपा पशुवंते सानो मंत्रेषु मुच्यन्त ओम तत्संयोराविमहे धातु यज्ञाय धातु यज्ञपे देवी स्पष्टरस्तुनः स्थिरमाक्षेभ्यः ओते माक्षेभ्यन्तास्तिरे यसेम देवैकस्ति ममावह काम आवह ज्ञात देतु मंगलाय चुदाय च पुरुषोक्तसिद्धनाहवे केतवे नमः भद्रं कर्णे विष्णुनाम देवा विष्णुसेवन स्थिरे श्री महागणपति महासरस्वती विघ्नेश्वर स्वामी समस्त देवाभ्यः కానీ మరి ఏమైనా ఇతర పంటలు షార్ట్ టైమ్ లో వచ్చే పంటలు ఏమన్నా ఉంటే రైతాంగానికి సూచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం ఒక ట్రయల్ మొక్కజొన్నతో పాటు ఇంకా ఏమన్నా ఆవాల లాంటి పంటలు పండడానికి అవకాశం ఉందా, మరి అది ఇంకా ముందే వేయాలని నాకు తెలియదు. ఏమన్నా ఉంటే పరిశీలించి ప్రయోగాత్మకంగా కొన్ని పంటల్ని షార్ట్ టైమ్ లో పండే పంటలు ఏమన్నా ఉంటే గుర్తించి మండలానికి 1-2 పరిచయం 2 ఫ్లాట్లలో పరిచయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతాంగం సంక్షేమానికి కట్టుబడి ఉంది. కాబట్టే అన్నదాత సుఖీభవ కింద గతంలో మరి 7,500 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 20,000 3 దఫాలుగా ఇవ్వటం జరుగుతుంది. పువ్వులు కానీ మరి ఏమైనా ఇతర పంటలు షార్ట్ టైమ్ లో వచ్చే పంటలు ఏమన్నా ఉంటే రైతాంగానికి సూచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం ఒక ట్రయల్ మొక్కజొన్నతో పాటు ఇంకా ఏమన్నా